బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు మంత్రి రాంపల్. బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లెలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని తీవ్రంగా శిక్షించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి కావడంతో బాలయోగి గురుకుల పాఠశాలను సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడడం క్షమించరాని నేరమని, లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తీవ్రంగా శిక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లయితే బాధితులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాళ్ళ మీద లెవెల్ ఇవన్నీ చేయండి. ఆయన ప్రొవైడ్ చేసింది ఆయన వాళ్ళిద్దరు కలిసే ఇన్సిడెంట్ జరిగింది. రైట్, ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ చేస్తాం, జైలుకి పోయినట్టు చేస్తాం. రేపు పొద్దున్నే ఇద్దరు జైల్లో ఉంటారు. ఫోటోలు కూడా మీకు వాట్సాప్ చేస్తాం. మీరు ఎవరు భయపడకుండా రెగ్యులర్గా మీరు ఎట్లుండాలి అట్లే ఉండండి. ఆ పాప కూడా బాగుంది, హ్యాపీగా ఉంది. రేపు స్కూల్కి వస్తుంది, ఏం జరగలేదు, అప్పుడు హ్యాపీగా ఉంది. ఏదో తప్పు జరిగిపోయింది, అమ్మాయి అయినా హ్యాపీగా ఉంది. భయపడాల్సి అవసరం వల్ల మీ ఫ్రెండ్కి ఏదైందని మీరంతా భయపడ్డారు అవన్నీ వద్దు. ఆ అమ్మాయి కూడా రేపు స్కూల్కి వచ్చేటట్టు చేస్తాను. మీరు రేపు ఏమో రిపీట్ అయితే చెప్పండి. మీరు పంపిస్తాం, పెట్టిస్తాం చేస్తాం. చెప్పండి మేడం. నిన్న సాయంత్రం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. దాని మీద ముఖ్యంగా ఈ పాఠశాలలో ఎందరో పేద విద్యార్థినులు తల్లిదండ్రులకు అవకాశాలు లేక వాళ్ళను గవర్నమెంట్పై నమ్మకంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ జరిగిన ఈ సంఘటనను చింతిస్తూ తక్షణమే మా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది, సంబంధిత శాఖ మంత్రితో. ఆయన కూడా ఒక్కటే చెప్పారు, ఇలాంటి చర్యలకు ఎవరైతే పాల్పడితే వాళ్ళ మీద చర్యలు కఠినంగా ఉంటాయి. ఆ చర్యల్లో భాగంగానే ఆ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడే మా మంత్రి గారు కూడా ఆర్డర్ ఇష్యూ చేస్తామని చెప్పారు. ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను. అలాగే ఆ ప్రిన్సిపాల్ యొక్క భర్తను కూడా పోలీస్ వారికి నేను చెప్పడం జరిగింది. ఏ కేసులు అయితే కఠినంగా ఉంటాయో రేపు రాబోయే కాలంలో ఎవరైనా చిన్నపిల్లలపై ఇలాంటి సంఘటనలు చేసేదానికి ముందుకు వస్తారో వాళ్ళకు ఒక చెప్పుతో కొట్టేట్టు ఉండే విధంగా కటకటాలు పాలు చేసి రాబోయే కాలంలో శిక్షలు కూడా కఠినంగా చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ బాధితురాలికి నా తరపున అలాగే మా ప్రభుత్వం తరపున ఆదుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కుటుంబానికి చేయూతగా నా సొంత ఖర్చుగా నేను ₹1,00,000 ఇచ్చేదానికి ముందుకు వచ్చాను. అలాగే ప్రభుత్వం నుంచి కూడా
ఆ చిన్న తల్లికి ఏ విధమైన అవకాశాలు కావాలో రేపు రాబోయే కాలం చదువుకైతేనే ఇంకో దానికైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.